ఎవరైనా ఒక బుక్ రాయడానికి 3.3 lakhs పెట్టి బిజినెస్ క్లాస్లో న్యూయార్క్ నుండి టోక్యోకి ఫ్లైట్ ఎక్కుతారా? అది కూడా జస్ట్ ఆ ఫ్లైట్లో కూర్చుని బుక్ రాయడానికి మాత్రమే. వినడానికి పిచ్చిగా ఉంది కదా, కానీ పీటర్ షాంక్మన్ అదే చేశాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఈమెయిల్స్, కాల్స్, డిస్ట్రాక్షన్స్, జీరో ఫోకస్. అదే 30 hours ఫ్లైట్ జర్నీలో తన బుక్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చేశాడు. ఒకసారి నిజం చెప్పండి, మీరు లాస్ట్ వీక్లో ఫోన్ వంక చూడకుండా ఒక్క టాస్క్ మీద కంప్లీట్గా ఫోకస్ చేశారా? చాలామంది ఆన్సర్ నో. మనం బద్ధకంతో ఆగిపోవట్లేదు. ఏదో ఒక నోటిఫికేషన్, ఒక చిన్న పింగ్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. జస్ట్ 1 second అని ఫోన్ తీసుకుంటాం, కట్ చేస్తే 45 minutes ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది అర్థం కావాలంటే రవితేజ కథ వినాలి. హైదరాబాద్లో ఒక ఐటీ ఎంప్లాయ్, 6 years ఎక్స్పీరియన్స్, 14 lakhs ప్యాకేజ్. క్లౌడ్ సర్టిఫికేషన్ నేర్చుకోవాలి అని లాస్ట్ 18 months నుండి ట్రై చేస్తున్నాడు, కానీ ఇంకా అవ్వలేదు. అతను చదువుకుందామని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. 40 minutes తర్వాత ఎవరో క్లౌడ్ సర్టిఫికేషన్ గురించి చేసిన యూట్యూబ్ వీడియో చూస్తూ ఉంటాడు. ఈ స్విచ్ ఎప్పుడు జరుగుతుందో అతనికే తెలీదు. నేను కూడా చాలాసార్లు ఇలానే చేశాను. ఒక నోషన్ డాక్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను, కానీ ఆ నోషన్ డాక్ని రీఆర్గనైజ్ చేస్తూ కూర్చుంటాను. అసలు పని మాత్రం చేయను. మెకిన్సే స్టడీ వినండి. మన నాలెడ్జ్ వర్కర్స్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ దేర్ వర్క్ వీక్ ఈమెయిల్స్, ఇంటర్నెట్లోనే వేస్ట్ చేస్తున్నారు. అంటే 9 hours వర్క్ డేలో 5 hours షాలో వర్కే వెళ్ళిపోతుంది. మిగిలిన 4 hoursలో ఇంటరప్షన్స్, బ్రేక్స్ పోతే ఫైనల్గా మీరు చేసే రియల్ ప్రొడక్టివ్ వర్క్ ఎంతో తెలుసా? జస్ట్ 1.5 hours. అందుకే 9 hours డెస్క్ దగ్గర కూర్చున్నా ఏమీ నేర్చుకోం, కానీ పిచ్చ ఎగ్జాషన్ వస్తుంది. సోఫీ లెరాయ్ అనే రీసెర్చర్ ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్ చేసింది. కొంతమందికి ఒక వర్డ్ పజిల్ ఇచ్చి మధ్యలో ఆపేయమని చెప్పి వెంటనే కొత్త పనిగా రెజ్యూమేల్ చదవమనింది. రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? వాళ్ళు ఆ కొత్త పనిని సరిగ్గా చేయలేకపోయారు. వాళ్ళు స్టూపిడ్ అని కాదు, వాళ్ళ బ్రెయిన్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఆ పాత వర్డ్ పజిల్ని సాల్వ్ చేస్తూనే ఉంది. దీన్ని ఆమె అటెన్షన్ రెసిడ్యూ అని పిలిచింది. దీని మీనింగ్ ఏంటంటే, మీరొక టాస్క్ చేస్తూ మధ్యలో జస్ట్ 30 seconds వాట్సాప్ చూసినా మీ బ్రెయిన్లో సగం పాట వాట్సాప్ మెసేజ్ దగ్గరే ఆగిపోతుంది. మీరు మళ్ళీ టాస్క్కి వచ్చేసినా మీ ఫుల్ ఫోకస్ ఇక్కడికి రాదు. అందుకే డెస్క్ దగ్గర 9 hours కూర్చున్నా ఎగ్జాస్టింగ్గా అనిపిస్తుంది, కానీ ఏమీ నేర్చుకోం. దీనికి సొల్యూషన్ క్యాల్ న్యూపోర్ట్ డీప్ వర్క్ బుక్లో చెప్పాడు. సొల్యూషన్ 5 AM లేవడం కాదు, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయడం కాదు. సొల్యూషన్ ది గ్రాండ్ జెస్చర్. పీటర్ షాంక్మన్ టోక్యోకి ఫ్లైట్ ఎందుకు ఎక్కాడు? తన బ్రెయిన్కి ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వడానికి, దిస్ టాస్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ అని. అది గ్రాండ్ జెస్చర్. నేను ఫస్ట్ టైం ఇది చదివినప్పుడు టోక్యోకి వెళ్ళాలా, మనకి రెంట్ కట్టడానికే ఏడుస్తుంటే అనుకున్నాను. కానీ పాయింట్ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఆ సిగ్నల్ ఇవ్వడం. ప్రాక్టికల్గా ఎలా స్టార్ట్ చేయాలి? మీ బ్రెయిన్కి డీప్ వర్క్ టైం స్పెషల్ అని ఒక అన్మిస్టేకబుల్ సిగ్నల్ ఇవ్వాలి. అది గ్రాండ్ జెస్చర్. మీ బ్రెయిన్ దాన్ని ఇది రోజూ ఉండే బోరింగ్ డెస్కేగా అని మిస్రీడ్ చేయకుండా ఉండే అంత డిఫరెంట్గా ఉంటే చాలు. పూణేలో అరుణ్ అనే ఐటీ ఇంజనీర్ ఉన్నాడు. డేటా సైన్స్ నేర్చుకోవాలి అని కోర్సెస్ కొన్నాడు, కానీ ఎప్పుడూ తన రెగ్యులర్ వర్క్ డెస్క్ దగ్గరే కూర్చుంటాడు. తన బ్రెయిన్కి ఆ డెస్క్ కనిపించగానే ఇది ఈమెయిల్ చెక్ చేసే ప్లేస్, స్లాక్ ప్లేస్ అని ఫిక్స్ అయిపోయింది. సో ఒకరోజు అరుణ్ తన వర్క్ ల్యాప్టాప్ ఇంట్లోనే వదిలేసి పర్సనల్ ల్యాప్టాప్ వేసుకుని 30 minutes దూరంలో ఉన్న ఒక కాఫీ షాప్కి వెళ్ళాడు. మాడ్యూల్ 4 అయిపోయేదాకా ఇంటికెళ్ళను అని ఫిక్స్ అయ్యాడు. రిజల్ట్ 2 hours 3 modules కంప్లీట్ చేశాడు. ఆ కాఫీ బిల్ జస్ట్ 250 rupees. కానీ వాడి బ్రెయిన్కి వెళ్ళిన సిగ్నల్ ప్రైస్లెస్. మీ గ్రాండ్ జెస్చర్ ఒక డిఫరెంట్ చైర్ కావచ్చు, ఫోన్ తీసుకెళ్లి ఇంకో రూమ్లో పెట్టడం కావచ్చు, సైలెంట్లో కాదు, లిటరల్గా ఇంకో రూమ్లో. లేదా ఇది డీప్ వర్క్ టైం అని మీ బ్రెయిన్కి అర్థమయ్యేలా రోజు వినే ఒక విదౌట్ లిరిక్స్ ప్లేలిస్ట్ కావచ్చు. లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసే ముందే ఒక పేపర్ మీద టాస్క్ రాయడం కావచ్చు. ఆ సిగ్నల్ ఏదైనా పర్వాలేదు, కానీ అది చూడగానే మీ బ్రెయిన్ ఈమెయిల్ చెకింగ్ మోడ్లోకి వెళ్లకుండా ఉంటే చాలు. ద సిగ్నల్ ఈజ్ ద రిచువల్, అండ్ ఆ రిచువల్ మీ ఫోకస్ని లాక్ చేస్తుంది. బెంగళూరులో మేఘనా అనే PM ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఫేస్ చేసింది. ఆమె వర్క్ స్టార్ట్ చేస్తుంది, కానీ ఎవ్రీ 12 minutesకి ఒక ఈమెయిల్, 8 minutesకి ఒక స్లాక్ మెసేజ్ చెక్ చేస్తుంది. న్యూపోర్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రొడక్టివ్ ఫీలింగ్ షాలో వర్క్. బిజీగా ఉన్నట్టే ఫీల్ అవుతారు, కానీ ఏమీ బిల్డ్ చేయట్లేదు. ఆమె ఏం చేసింది? ఎవ్రీ సండే మార్నింగ్ 7 to 10 ఫోన్ వదిలేసి ఎవరికీ దొరకకుండా టెర్రస్ మీద కూర్చుంది. జస్ట్ 6 weeks తర్వాత తన మేనేజర్ ఆమెని 1-on-1 మీటింగ్కి పిలిచాడు.
మేఘన, ఈ స్ట్రాటజీ డాగ్ మన టీం క్లియర్గా ఆలోచించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు. ఆమె అది సండే మార్నింగ్ 8 AM టెర్రస్ మీద ఫోన్ లేకుండా ఒక్క కాఫీ కప్తో రాసింది. ఆ ఒక్క మీటింగ్తో ఆమె 2 years నుండి అడుగుతున్న క్రాస్ ఫంక్షనల్ ప్రాజెక్ట్ ఆమె పేరు మీదకొచ్చింది. సేమ్ సిటీ, సేమ్ బ్రెయిన్, కానీ ఆమె బ్రెయిన్కి వెళ్ళిన సిగ్నల్ డిఫరెంట్. మెకిన్జే చెప్పింది 9 అవర్స్లో 1.5 అవర్స్ మాత్రమే రియల్ వర్క్ అని. ఫ్రస్ట్రేటింగ్గా ఉంది, కానీ న్యూపోర్ట్ ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతాడు. ఆ 1.5 అవర్స్ని 3 hours చేసేయగలమా? న్యూపోర్ట్ ఆన్సర్ ఎస్. ఎందుకంటే హై క్వాలిటీ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ మల్టిప్లైడ్ బై ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్. మీరు 3 hours 30% ఫోకస్తో చేసే పని 90 minutes 100% ఫోకస్తో చేసేయచ్చు. దాట్స్ ద ఎంటైర్ గేమ్. కానీ మీరు అనుకోవచ్చు, థియరీ బాగుంది, కానీ రియల్ లైఫ్లో నా ట్యూస్డే మార్నింగ్ 47 మెసేజ్లు ఉంటాయి, 9:30కి స్టాండప్ ఉంటుంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని. న్యూపోర్ట్ పాయింట్ మీ జాబ్ పూర్తిగా డిస్ట్రాక్షన్ ఫ్రీ ఉండాలి అని కాదు. ఆ రోజు మొత్తంలో కనీసం ఒక 60 minutes అయినా ఈమెయిల్స్, స్లాక్ ఆపేసి డీప్ వర్క్ చెయ్యొచ్చు కదా. మరి ఎమర్జెన్సీస్ వస్తాయని అడగచ్చు. రియల్ ఎమర్జెన్సీస్ చాలా రేర్. 90 minutes మీరు అవైలబుల్ లేకపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదు. మీ ఎయిమ్ ఏంటి? కనీసం ఒక 90 minutes కంటిన్యూస్ ఫోకస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. రోజు మొత్తం ప్రొడక్టివ్గా ఉండాలని ట్రై చేయకండి. మన బ్రెయిన్ కెపాసిటీ మ్యాక్సిమం 3 to 4 hours per day అంతే. థియోడార్ రూజ్వెల్ట్ హార్వర్డ్లో ఉన్నప్పుడు అదే చేసేవాడు. పిచ్చ హాబీస్, లెస్ స్టడీ టైం, కానీ అందరికంటే టాప్ మార్క్స్. హీ యూజ్డ్ కాన్సన్ట్రేటెడ్ ఇంటర్వెల్స్. తన పనుల్ని చాలా ఫాస్ట్గా హార్డ్ డెడ్ లైన్స్ పెట్టుకుని చేసేవాడు. నేను పర్సనల్గా ట్రై చేశాను. ఒక స్క్రిప్ట్ అవుట్లైన్ రాయడానికి 45 minutes టైమర్ పెట్టా. 38 minutesలో కంప్లీట్ అయిపోయింది. సేమ్ అవుట్లైన్ నేను నార్మల్గా 2 hours కంప్లీట్ చేస్తాను. ద డెడ్ లైన్ మేడ్ ద ఫోకస్ రియల్. ఇది విన్నాక మీలో చాలామందికి అనిపించవచ్చు, నేను అన్నీ ట్రై చేశాను, నా బ్రెయిన్ ఇంకా ఫోకస్ చేయలేదు, ఇట్ ఈస్ బ్రోకెన్ అని. కానీ నిజమేంటంటే, మీరు షాలో వర్క్లో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే డీప్ వర్క్ చేసే కెపాసిటీ అంత పర్మనెంట్గా తగ్గిపోతుంది. కానీ మంచి విషయం ఏంటంటే, జిమ్లో మజిల్ని పెంచినట్టు మన అటెన్షన్ని కూడా మళ్ళీ ప్రాక్టీస్తో బిల్డ్ చేసుకోవచ్చు. నేను ఇప్పటికీ హార్డ్లీ ఒక 90 minutes మాత్రమే కన్సిస్టెంట్గా డీప్ వర్క్ చేస్తున్నాను. కానీ ఆ 90 minutes ఆఫ్ రియల్ ఫోకస్ రోజు మొత్తం స్కాటర్ అయిపోయి చేసే 9 hours వర్క్ కంటే చాలా పవర్ఫుల్. సో ఈ వీక్ ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. లాస్ట్ 2 weeks నుండి పోస్ట్పోన్ చేస్తున్న ఒక పని, ఆ టాస్క్ తీసుకోండి. స్టార్ట్ చేసే ముందు మీ ఎన్వైర్న్మెంట్ మార్చండి. జస్ట్ 1 session. కమెంట్స్లో చెప్పండి, లాస్ట్ టైం మీరు ఫుల్ అవర్ ఫోన్ లేకుండా కంప్లీట్ ఫోకస్ చేసింది ఎప్పుడు? ఎందుకంటే మన ప్రాబ్లం బద్ధకం కాదు. మనలో ఎవ్వరూ బిజీగా ఉండటానికి, డీప్గా ఉండటానికి తేడా అస్సలు చెప్పలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ us have been optimizing for the wrong one.